ఈ రోజు నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయాన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పటి వరకు ఎవరైతే ఆర్మీలోకెళ్ళి డిఫెన్స్ జాబ్ చేద్దాం, యూనిఫామ్ జాబ్ చేద్దాం అనేసి కలలు కంటారో, వాళ్ళకి ఏజ్ క్రాస్ అయిన తర్వాత ఒక బెటర్ ఆప్షన్ గా సిఏపిఎఫ్ అంటే ఎస్ఎస్సి జీడి ద్వారా భర్తీ అయ్యే సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్సెస్ ఒక ఆపర్చునిటీగా ఉండేది. కాకపోతే ఫ్యూచర్ లోని ఈ జాబ్స్ కూడా మీరు చాలా కష్టపడవలసి ఉంటుంది. ఎందుకంటే అగ్నివీర్స్ కి 4 years తర్వాత ఆల్రెడీ 10% అనేది రిజర్వేషన్ ఇచ్చారు సిఏపిఎఫ్ ఎస్ఎస్సి జీడి జాబ్స్ లో. ఇప్పుడు రాబోయే కాలంలో కూడా ఆ 10% కాకుండా 50% అనేది బిఎస్ఎఫ్ వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేశారు. ఎవరైతే అగ్నివీర్ 4 years సర్వీస్ చేసి బయటకు వస్తారో వాళ్ళకి పారామిలిటరీలోని 50% అంటే ఎవ్రీ 100 వేకెన్సీలోని 50% అనేవి అగ్నివీర్ కి ఎలర్ట్ చేస్తారు. వాళ్ళు జస్ట్ ఆ జాబ్ రావాలంటే ఎగ్జామ్ క్వాలిఫై అయితే చాలు. ఎటువంటి ఈవెంట్స్ కానీ, రన్నింగ్ కానీ, మెడికల్ కానీ ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ 4 years ఎక్స్పీరియన్స్ తోని ఫిట్ గా తయారై వచ్చిన సోల్జర్స్ కాబట్టి వాళ్ళకి సిఏపిఎఫ్ లోని ఎస్ఎస్సి జీడి ద్వారా 50% రిజర్వేషన్ అనేది కల్పించడం జరిగింది. సో ఎవరైతే నార్మల్ గా ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ ఇయర్ లోనే కొద్దిగా కష్టపడి జాబ్ అనేది అచీవ్ చేసుకోండి. రాబోయే రోజుల్లోని ఎస్ఎస్సి జీడి అనే ఎగ్జామ్ కూడా కొట్టడానికి చాలా కష్టపడాలి. గగనం అనేది అవుతుంది. కాంపిటీషన్ అనేది అలా ఉంది. ఎవరైతే డిఫెన్స్ జాబ్ మీద డ్రీమ్ అనేది ఉన్నదో, ఎవరైతే జాబ్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళకి 2026 ఎస్ఎస్సి జీడి అనేది ఒక బెటర్ ఆప్షన్. వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. ఇంక్రీజ్ అయినా అవ్వకపోయినా సరే ఫుల్ ఎఫర్ట్స్ పెట్టండి. మీకు పక్కాగా ఒక జాబ్ అనేది ఉంటుంది. ఆ వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. దీనివల్ల నా కంటెంట్ అనేది ఎవరైతే మన తెలుగు ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి చేరి వాళ్ళకి కూడా ఒక యూజ్ఫుల్ గా ఉంటుంది. థ్యాంక్ యూ.